రూపాయలకే కూరగాయలు 10 రూపాయలకే కూరగాయలు అందించడం సార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కానీ మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించడం కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంది సార్? ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఆయన పనితీరు బాగుంటది కనుక ఆయన ఎన్నుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా రాజకీయం చేసే పరిస్థితి, ఆయన వచ్చి బుద్ధే అది కదా, బుద్ధే అది. ఎప్పుడు ఆ రాజకీయం గురించి మాట్లాడడము, లేని కల్పించి చూపించడము. నాకు తెలిసి ఈ గండి కూడా ఆయన కొట్టించేసాడేమో. ఎందుకంటే అన్నాడు కదా ఫస్ట్ మాట్లాడినప్పుడు, ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని. మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటే ఏంటి సార్? మనుషులు తయారు చేసిన ఫ్లడ్. అంటే ఆయన పార్టీ సభ్యులతోటి ఆ మనుషులతోటి ఆ గండి కొట్టించేసి రాత్రికి రాత్రి నీళ్ళు ఇటు వదిలేసాడేమో. అందుకనిసే మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని అనగలిగాడు. అంతే కదా. ఈ ప్రకాశం బ్యారేజీలో బోట్లు వదిలిన నేపథ్యంలో అవి కూడా రిమోట్ తో ఆపరేట్ చేశారు సార్. అది ఆడియో టేప్ లో బయటపడింది కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ నందిగం సురేష్ గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి ఆడియో టేప్ రిలీజ్ బయటపడింది. 3 బోట్లు, ఒక్కొక్క బోటు వెయిట్ 40 టన్నుల నుంచి 50 టన్నుల వెయిట్. అందులోని 30 టన్నుల దాకా ఇసుక కంకర అవి ఫిల్ చేసి బయటకు కనిపించుకోకుండా వెల్డింగ్ చేసేసి 3 బోట్లని ఒకదానికి చైన్లతో లింకప్ చేసి వాటిని కట్టింది ఒక వైర్ రోపుతోంది సార్. ఒక చెట్టుకి 11,36,36,000 క్యూసెక్లు వాటర్ పైనుంచి ఇన్ఫ్లో అవుతున్నప్పుడు ఒక వైర్ తోని మీరు చెట్టుకు కడితే ఆ బోట్లు అంత వెయిట్ ఆగుతాయా సార్? ఆగవు. అది కూడా మళ్ళీ ఎటన్నా వేరే రూట్ లో వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి రిమోట్ తోని ఆపరేట్ చేశారు సార్. యాక్చువల్ గా వాళ్ళ ప్లాన్ ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ ని పడేయాలని, పిల్లర్ కి గుద్దుకోవాలని. బట్ అది గుద్దుకోలేదు, కౌంటర్ వెయిట్ గుద్దుకుందని చెప్పి మళ్ళీ ఆ తర్వాత కూడా ఆడియో టేపులు వచ్చినాయి సార్. అది సో ఈ నేపథ్యం ఇంత క్లియర్ కట్ గా ప్రతిదీ కూడా కళ్ళ ముందు ప్రజలకు అర్థమవుతున్నా కూడా కేవలం అధికారమే ముఖ్యం అనుకునే ధోరణిలో, లేదా ప్రజల ప్రాణాలు కదా సార్. ఇప్పుడు అంత పెద్ద చరిత్ర కలిగిన ప్రకాశం బ్యారేజీ ఒకవేళ నిజంగా ఏదైనా జరిగిండుంటే మనుషుల పరిస్థితి ఏంటి సార్? ప్రజల పరిస్థితి లక్షల మంది చనిపోయేవాళ్ళు. ప్రజలు ఎలా పోతే నాకెందుకండి? నేను నియంతలాగే పరిపాలించాలి. నన్ను ఓడించారు కనుక ఈ ప్రజలు బతికొండకూడదు అంటే ఆయన కాన్సెప్ట్. అంతేగాని ఇప్పుడు మానవత్వం లేదండి ఆయన. మానవత్వం లేదు. నేను నియంతని. ఒక రాక్షసుడు ఎలాగో ఆయన అంతే. పార్టీలు తీసి పక్కన పెడతాం సార్. ఇలాంటి విపత్తు వచ్చినప్పుడైనా మా కార్యకర్తలు మేము కూడా మీతో పాటు కలిసి వస్తాం, మేము కూడా మీతో పని చేస్తాం, వర్క్ చేస్తాం అని చెప్పి ఆయన అడగచ్చు కదండి. ఆయన ఒకసారి వచ్చి వీడియోలో కనిపించేసాడు, తర్వాత లండన్ పారిపోదాం అనేసి వెళ్ళి పాస్పోర్ట్ రద్దు అవుతే మళ్ళీ పాస్పోర్ట్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. దానికోసం హైకోర్టు ఇచ్చిన స్టే ఏంటి సార్? మీరు 20,000 మీరు ఫిజికల్ గా వచ్చి 20,000 కట్టి 5 సంవత్సరాలకి మీరు పాస్పోర్ట్ తీసుకోండి అన్నారు. నేను వెళ్ళి 20,000 కట్టానంటే నేను తప్పు చేసినట్లు అవుద్ది, నేను వెళ్ళను అనేసి నామోషితో అక్కడ కూర్చున్నాడు. వేరే ఏదన్నా స్కెచ్ చేసేంత వరకు స్కెచ్ అమలు చేసేటప్పుడు వెళ్ళి 20,000 రూపాయలు కట్టేసి ఆయన లండన్ వెళ్ళిపోతాడు. అదేమనేసి జగన్మోహన్ రెడ్డి మీద ఎవరన్నా నిందేస్తే నేను అసలు ఆంధ్రాలోనే లేను, నేను లండన్ లో ఉన్నానని చెప్పుకోవడానికి. అందుకు ఇప్పుడు వెళ్ళి 20,000 కట్టలేదు. ప్రజలకు కళ్ళ ముందు ప్రతిదీ కనపడుతుంది. ఈ రోజున సోషల్ మీడియా గానీ, మీడియా గానీ, పత్రికలు గానీ మొత్తం అన్ని ప్రతి వార్త బయట కనపడుతున్నప్పుడు ఇంకా ఎవరిని కళ్ళు కప్పుదామని, ఎవరు మోసం చేద్దామని ఈ మాటకి నేను ఒక మాట చెప్తాను, అది మీరు కట్ చేయకోకుండా వేస్తానంటే చెప్పండి. కొన్ని గుడ్డుగొర్రెలు ఉన్నాయి సార్, ఆ గుడ్డుగొర్రెలకి ఏం కనపడదు. గుడ్డుగొర్రెలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెనకాతలే తిరుగుతున్నాయి. ఎందుకంటే గొర్రె అనేది ఒక గొర్రె ఎటు వెళ్తే అన్ని గొర్రెలు ఎటే వెళ్తాయి. సో ఈ గుడ్డు గొర్రెలు కూడా అంతే. సో మొత్తం మీద అయితే సాయం అయితే బాగానే అందిందంటారా? 101% సార్. ఈ సమయంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే లక్షల మంది చనిపోయేవాళ్ళు. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను సార్, ఇంతకు ముందు నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు పోలవరం నాకే అర్థం కాలేదు మీకేం చెప్తానని అన్నాడు. అదే పరిస్థితిలో ఇప్పుడు బుడమేరు ఇలాగా గండి కొట్టేసినప్పుడు ఆయన గనక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటే గండి పడుద్ది ఉంటే ఉండండి, లేకపోతే ప్రజలు బయటకు వెళ్ళిపోండి. వరద తగ్గిన తర్వాత మేము రిపేర్ చేపిస్తాం, లేదంటే ఎండాకాలం వచ్చి బుడమేరు నీళ్లు తగ్గిన తర్వాత అప్పుడు చేపిస్తాం అంతే. మాత్రం 4 రోజులు అక్కడే ఉండి దండం పెట్టొచ్చు సార్ ఆయనకి. అక్కడే కాదండి, ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీద కూడా ఉన్నాడు ఆయన. బోట్లు కట్ చేపించి బయటికి తీస్తున్నారంటే ఆయన అక్కడే ఉన్నాడు. అలాంటి వాళ్ళు పదవులు ఇవ్వాలి సార్, రాష్ట్రం బాగుపడాలంటే. సార్ గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ రోజున కూరగాయలకు సంబంధించి? ఎట్లా ఏ ధరలతో అందిస్తున్నారు వాళ్ళకి? మేమైతే ప్రతి ఒక్కటే కేజీ 10 రూపాయలు కాడికి అందిస్తున్నామండి. జనాలందరూ లైన్లోకి వచ్చి తీసుకుంటారు. మాది అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున ఏవైనా సరే కేజీ 10 రూపాయలు. సో వాళ్ళందరూ కూడా 8 రకాలు ఉన్నాయి. టమాటాలు, వంకాయ, గోర్చుకుళ్ళు, అరటికాయలు, ములక్కాయలు, క్యాబేజీ, పచ్చిమిర్చి. ఆ 8 రకాలు మేము ఏదైనా సరే 10 రూపాయల కాడికి 10 రూపాయలు చెప్పండి. వాళ్ళ అందరికి కూడా చేరుతుందండి? అంటే అందరికి ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఇస్తున్నామండి. ఎన్ని రకాలు అడిగితే అన్ని రకాలు ఇచ్చేస్తామండి లైన్లో. మీరు లైన్ చూసుకోండి, మొత్తం అందరినీ అడగండి. మీరు మాట్లాడండి.
ఈ రోజున ఈ కూరగాయల ధరలని తగ్గింపు రేటుగా ప్రభుత్వం అందించడం కానీ అంటే ఈ పరిస్థితి నుంచి మళ్ళీ తేరుకునేదాకా ప్రభుత్వం ఉంది, మేము ఉన్నామని చెప్పి వాళ్ళు ఒక భరోసా ఇవ్వడం ఎలా ఉంది సార్? భరోసా బాగానే ఉందండి. ఇప్పుడు దాకైతే చంద్రబాబు గారు అన్ని భరోసా ఇచ్చారు. టమాటాలు కానీ, పచ్చిమిర్చి కానీ, దొండకాయలు కానీ, క్యారెట్ కానీ ఏదైనా కూడా 10 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి లోటు లేకుండా కానీ చూసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే అన్ని సదుపాయాలు కానీ బాగానే చేశారు. వాటర్ కానీ అన్ని రకాలుగా సదుపాయాలు చూసుకుంటూ వస్తారు. సో ఒక పక్క వర్షాకాలం, మరోవైపు ఇదే నేపథ్యంలో రిటైల్ షాపుల్లో కొనుక్కోవాలంటే ఏ కూరగాయలు 30-40 రూపాయల పైన ఉన్నాయి. వాటిని 10 రూపాయలకి అందించడం అనేది అందించారు. చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూసుకుంటున్నారండి. అమ్మా పెద్దమ్మ, ఈ కూరగాయలకు సంబంధించి ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయం ఎలా ఉందంటే? చాలా మంచిదండి, అందరికీ చాలా మంచిది. అసలే కష్టాల్లో ఉన్నాం కాబట్టి 10 రూపాయలకి ఇస్తున్నాం, లేకపోతే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఏంటంటే ఇబ్బంది. సో మొన్నటిదాకా 10 రోజులు ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించిన తీరు కానీ, లేకపోతే వాటర్ ప్యాకెట్లని, భోజన ప్యాకెట్లని, భోజనం ఏంటి, పాలు ఏంటి, నీళ్ళు ఏంటి, అన్ని సదుపాయాలు అన్ని సదుపాయాలు చేశారు. మీ పేర్లు నమోదు చేస్తున్నారమ్మా. ఏదో పరిహారం కూడా ఏదో ఉంటుంది, సాయం ప్రభుత్వం నుంచి కొంత సాయం, ఆర్థిక సాయం కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అందరి పేర్లు డోర్ టు డోర్ వచ్చి చేసుకున్నారా? అమ్మ ఏం చెప్తారు? అన్ని మంచిగా అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనే కదమ్మా ప్రభుత్వం అనేది ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, లేకపోతే ప్రజలకు కష్టం వచ్చినప్పుడే కదా వాళ్ళు ముందుకొచ్చి సాయం చేయాలి. అన్ని మంచిగా ఇచ్చారు, పాలు కానీ నీళ్లు కానీ అన్ని అందించారండి. సో ఈ కూరగాయల ధరలు ఇప్పుడు ఈ రోజున 10 రూపాయలకి అందించడం చాలా బాగుంది.